హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పెళ్లి కొడుకు అనే కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక భిక్షువు అడిగినంత మాత్రాన నువ్వు ఇంత శ్రమ పడుతున్నావే, నీ నిరహంకారాన్ని ఏమనవచ్చు? ఎందుచేతనంటే రాజులు సహజంగా జాత్యహంకారంతో నిండి ఉంటారు. ఇందుకు నిదర్శనం దుర్జయుడి భార్య జాంబవతి. జాంబవతి కుమార్తె అయిన మధురికకు అతి విచిత్రంగా వివాహం జరిగింది. ఆ వృత్తాంతం చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు. పూర్వం కళింగులకు చాళుక్యులకు ఘోరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఉభయపక్షాల గొప్ప యోధులందరూ చనిపోయారు. కానీ విజయం మాత్రం ఏ పక్షానికి లభించలేదు. ఉభయ దేశాల మధ్య ద్వేషాలు మాత్రమే పెరిగాయి. ఈ యుద్ధంలో చనిపోయిన చాళుక్య వీరుల్లో దుర్జయుడనే ఆయన ఒకడు. ఆయన రాజవంశానికి చెందినవాడు. కానీ చాలా తరాల క్రితమే రాచరికం పోవడం చేత ఆయన ఒక ఘరానా పౌరుడిగా మాత్రమే జీవించాడు. గోదావరి తీరాన అరణ్యం మధ్య ఒక పెద్ద భవంతి కట్టుకొని అందులో తన పరివారంతో జీవిస్తూ ఉండేవాడు. ఆయనకు ఆయన కుటుంబానికి ఇతరులతో సత్సంబంధాలు ఎక్కువగా లేవు. చింత చచ్చినా పులుపు చావనట్టు పూర్వపు రాజసము, అహంకారము చావకుండా అలాగే మిగిలి ఉన్నాయి. దుర్జయుడు యుద్ధంలో మరణించిన అనంతరం ఆయన భార్య ఎంతో నేర్పుతో తన సంసారాన్ని నడుపుకుంటూ వచ్చింది. ఆమెకు మధురిక ఒక్కటే కుమార్తె. దుర్జయుడి వంశానికి ఒక శాపం ఉంది. ఆ వంశంలో పుట్టిన ఆడపిల్లకు 20 ఏళ్ళు నిండేలోపే పెళ్లి చేసి తీరాలి. లేని పక్షంలో 21వ జన్మదినం నాడు వారు చనిపోతారు. గడిచిన 5-6 తరాల్లోనూ 2 కన్యలు అలా చనిపోయారు. సమయానికి వారికి తగిన సంబంధాలు కుదరకపోవడం చేత వారు చనిపోవడం జరిగింది. మధురికకు 20వ ఏడు జరుగుతున్నది. కానీ ఆమెకు శాప భయం లేదు. ఎందుకంటే ఆమెను పెళ్లాడేవాడు అదివరకే నిశ్చయమై ఉన్నాడు. అతని పేరు విరూపాక్షుడు. అతనికి 30 సంవత్సరాల వయస్సు. చాలా ధైర్య సాహసాలు, బల పరాక్రమాలు కలవాడు. దుర్జయుడిలాగానే రాజవంశానికి చెందినవాడు. మధురిక చూడడానికి ఎంత నాజూకుగా ఉంటుందో అతను అంత మొరటుగా ఉండేవాడు. అయినా అతనికి చిన్నతనం నుంచి మధురిక అంటే ప్రాణం. ఆమె కోసం తన ప్రాణాలు విడవడానికైనా ఎల్లప్పుడూ సంసిద్ధుడిగా ఉండేవాడు. జాంబవతి దృష్టిలో విరూపాక్షుడు తన కుమార్తెకు అన్ని విధాలా తగిన భర్త. ఎందుకంటే గుణంలో అతనికి సాటి ఎవ్వరూ లేరు. పైపెచ్చు అతను దుర్జయుడి కుటుంబానికి మగదిక్కుగా ఉండి జాంబవతి అధికారానికి ఎటువంటి అడ్డు లేకుండా చూసుకున్నాడు. మధురికకు మాత్రం చిన్నతనం నుంచి విరూపాక్షుడంటే ఎంతో భయం. అతను దగ్గరికి వస్తే పక్కకి చూసేది. అతని గొంతు వింటే ఉరుము విన్నట్టు వణికేది. అతను ఎంతో ఆప్యాయంగా తనను కుశల ప్రశ్న అడిగినా సమాధానం చెప్పడానికి కంగారు పడేది. ఎంత జరిగినా తల్లి నిత్యం చేసే బోధలు విని తనకు విరూపాక్షుడి కంటే తగిన భర్త ఎవ్వరూ లేరని ఆ అమాయకురాలు మనస్ఫూర్తిగా నమ్మింది. రేపు మధురికకు 20 వెళ్ళి 21 వస్తుందనగా ఆమె వివాహం జరపడానికి ఏర్పాట్లు చేశారు. రాత్రి 2వ జామున ముహూర్తం. మధురికను పెళ్లి కూతుర్ని చేశారు. ఇల్లంతా అలంకరించారు. పెళ్లివారి కోసం ఎదురు చూస్తున్నారు. అనుకున్న సమయం ప్రకారం సూర్యాస్తమయం లోపల పెళ్లివారు రాలేదు. జాంబవతి ఆందోళన చెందసాగింది. బాగా చీకటి పడ్డాక విరూపాక్షుడి గురించి కబురు తెలిసింది. అతను పెళ్లికి బయలుదేరుతూ ఉండగా ఎవరో శత్రువు ఎదురపడ్డాడు. ఇద్దరికీ కత్తి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దెబ్బతిని విరూపాక్షుడు చనిపోయాడు. ఈ దుర్వార్త వినగానే జాంబవతికి మిన్ను విరిగి మీద పడ్డట్టయింది. ఇంకొక సమయంలో అయితే ఆమె విరూపాక్షుడి చావుకు ఎంతో విచారించి ఉండును. కానీ ఇప్పుడు ఆమెకు అందుకు కూడా వ్యవధి లేదు. మరి 2-3 గడియల్లో మధురికకు పెళ్లి కాకపోతే రేపు ఉదయంలోపు ఆమె చావు నిశ్చయం. ఈ అపాయం నుంచి బయటపడడానికి ఆమెకు ఒక్కటే ఉపాయం తోచింది. ఎవరైనా దారిని వెళ్లేవాడిని పట్టుకుని ముహూర్తం దాటకుండా మధురికను అతనికిచ్చి వివాహం చేయాలి. మిగతాదంతా దైవాధీనం. జాంబవతి తన వదిన గారిని పిలిపించింది.
వదినా, నువ్వు చాలా సమర్థవంతురాలివి, సూక్ష్మబుద్ధి గలదానివి, పెద్దదానివి. గుర్తు తెలియకుండా నల్లటి గొంగలి కప్పుకొని రహదారి పక్కనే నిలబడి దారేపోయే యువకుణ్ణి మన పిల్లకు కొంతలో కొంత తగి ఉండేవాడిగా చూసి ఏమీ చెప్పకుండా తీసుకురావాలి, లేకపోతే అమ్మాయి మనకు దక్కదు అన్నది. ఈ వృద్ధురాలు దుర్జయుడి అక్క, చాలా సమర్థురాలు కూడా. ఆమె కొంచెం కూడా సంకోచించకుండా ఆ చీకటిలో అడవి మధ్యగా నడిచి కొద్ది దూరంలో ఉన్న రహదారి చేరుకుంది. సరిగ్గా అప్పుడే చంద్రోదయం కూడా అయింది. ఆమె దారి పక్కన చాలాసేపు నిలబడింది, కానీ అటుగా ఎవ్వరూ రాలేదు. ఎవరూ రారేమో, మధురికకు ఇక బతికే గీత లేదేమో అనుకుంటూ ఉండగా దూరాన గుర్రపు డెక్కల ధ్వని వినపడింది. కొంతసేపటికి ఒక యువకుడు గుర్రం మీద సవారీ అయి వస్తున్నాడు. ఆ వెన్నెలలో అంత దూరాన చూసే వృద్ధురాలు ఆ వచ్చే యువకుడి వయసు 25 దాటడని, అతను గొప్ప వంశానికి చెందినవాడని, అందంలో మధురికకు ఏమాత్రం తీసిపోడని తెలుసుకుంది. అతన్ని ఆపడానికి ఆమె దారికి అడ్డంగా వచ్చి నిలబడింది. గుర్రం పైన వచ్చే ఆ యువకుడి పేరు కాంతివర్మ. అతను కళింగ దేశపువాడు. అతను కూడా పెళ్లి కొడుకే. అతనికి చాలా పెద్ద ఆస్తి ఉంది. కొన్ని రోజులుగా పెళ్లి ప్రయత్నాలు చేశాడు, కానీ అతనికి నచ్చిన పిల్ల ఎక్కడా కనిపించలేదు. ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని గృహస్థు అవుదామనే ఉద్దేశంతో అతను కృష్ణా తీరానికి బయలుదేరాడు. అక్కడ అతని తండ్రికి స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కుమార్తెను పెళ్లి చేసుకుందామని కాంతివర్మ ఉద్దేశం. ఆ పిల్లపై అతనికి ప్రేమ లేదు, కానీ ప్రేమించకుండా పెళ్లాడాలి అనుకున్నాక ఎవరైనా ఒకటే అని అతను అనుకున్నాడు. తన దారికి అడ్డం వచ్చిన ఆకారాన్ని చూసి కాంతివర్మ కళ్ళెం బిగలాగి తన గుర్రాన్ని ఆపాడు. వృద్ధురాలు సమీపించి అతనితో, దేవుడే నన్ను పంపాడు, నా వెంట వస్తావా బాబు అని అన్నది. ఆమె స్త్రీ అని, అందులోనూ వృద్ధురాలని తెలిసి ఆశ్చర్యపడుతూ కాంతివర్మ ఎక్కడికి, ఏం పని మీద అని అడిగాడు. అదంతా చెప్పడానికి పుణ్యకాలం మించిపోతుంది, పిరికివాడివి కాకపోతే నా వెంటరా, నీకు అశుభం జరగదులే అని వృద్ధురాలు అడవిలో నుంచి దారి తీసింది. కాంతివర్మకు ఏమాత్రం భయం కలగలేదు, పైపెచ్చు ఆసక్తి కలిగింది. తనకు తలవని తలంపుగా ఏదో కొత్త అనుభవం జరగబోతుంది. అతను గుర్రం దిగి వృద్ధురాలి వెనకనే వెళ్ళాడు. ఇద్దరు కొద్దిసేపట్లో ఇల్లు చేరారు. ఇల్లంతా అలంకరించి ఉండడం చూసి ఏదో పెళ్ళో పేరంటమో జరగబోతుందనుకున్నాడు కాంతివర్మ. జాంబవతి అతన్ని పరిశీలించింది. పర్వాలేదు, ఈ మాత్రం మనిషి దొరుకుతాడని నేను అనుకోలేదు అన్నది. కాంతివర్మకు కొద్దిగా చిరాకు కలిగింది. నాతో ఏం పనో మీలో ఎవరూ చెప్పారు కాదు అన్నాడు. నాయన, నాకు ఒక్కతే కూతురు, అది తెల్లవారితే బతకదు. నేను ఎలాంటి చిక్కులో ఉండి నిన్ను పిలిపించానో ఆలోచించు. నా పిల్లను చూస్తే నా బాధను నువ్వు మరింత అర్థం చేసుకుంటావు అన్నది జాంబవతి. కాంతివర్మకు అంతా అయోమయంగా ఉంది. అతను జాంబవతి వెంట లోపలికి వెళ్ళి దీపాల కాంతిలో మిలమిలా మెరిసిపోతున్న మధురికను చూశాడు. అతను అంత అందగత్తెను ఎన్నడూ ఊహించి కూడా ఉండలేదు. ఆమె దేవతా స్త్రీలా కనబడింది. ఆ అమ్మయ్యన అన్నాడు కాంతివర్మ. అవునాయన, అది పాటికి శవం అవుతుందంటే నా ప్రాణం ఎలా కొట్టుకుపోతుందో ఆలోచించు అన్నది జాంబవతి. ఆమెకేమి జబ్బు అని అడుగుదామనుకునే లోపే మధురిక అతని వైపు చూసింది. మరుక్షణం ఆమె చెక్కిళ్ళు ఎర్రపడ్డాయి. ఆమె కళ్ళల్లోకి వింత వెలుగు వచ్చింది. ఆమెకు బుద్ధి తెలిసినది మొదలు తనకు కాబోయే భర్తను విరూపాక్షుడి రూపంలో మాత్రమే ఊహించి ఉంది. అతను చనిపోయి తనకు దారైపోయే భర్తను కట్టిబెడతారని తెలిసాక అంతకంటే కూడా హీనుడే వస్తాడనుకుంది. అందుచేత యువకుడు, అందగాడు అయిన కాంతివర్మ ఆమె కళ్ళకు సాక్షాత్తు నవమన్మధుడిలా కనిపించాడు. ఎలాగైతేనే కాంతివర్మ, మధురిక ఒకరినొకరు చూస్తూనే ప్రేమించుకున్నారు. కాంతివర్మ ఇంకో ఎన్నో విషయాలు అడుగుదామనుకుంటుండగా పురోహితుడు ముందుకు వచ్చి, జాంబవతి గారు, ఆలస్యం చేస్తే ముహూర్తం మించిపోతుంది అన్నాడు. ఇంకా నా ఆలస్యం ఏమీ లేదు వశిష్ఠుడు గారు అన్నది జాంబవతి. మధురికను కాంతివర్మను పీటలపై కూర్చోబెట్టి ఒక గడియలో పెళ్లి చేసేశారు. కాంతివర్మ ఆత్మాభిమానం లేని మనిషి కాదు. ఈ పిల్లను పెళ్ళాడతావా అని అతన్ని ఎవరూ అడగలేదు. సామాన్యపు నౌకరును అడిగినట్లు ఈ బట్టలు కట్టుకో, అలా పీట మీద కూర్చో అని ఆజ్ఞాపించారు. కేవలం మధురికపై ఏర్పడిన ప్రేమ కారణంగా ఈ అవమానాలను అతను సహించాడు. మధురిక తనను ప్రేమిస్తుందని అతనికి రూఢి అయింది. పెళ్లిపీటల మీద ఉన్నప్పుడే ఆమె అనేకసార్లు అతని కేసి చూసి చిరునవ్వు నవ్వి ఎవ్వరూ చూడకుండా తల వంచుకుంది. పెళ్లి అయిపోయాక అందరూ భోజనాలకు కూర్చున్నారు. అప్పుడు జాంబవతి తన అల్లుడి పుట్టుపూర్వోత్తరాలు విచారించింది. అతను కళింగ దేశం వాడని తెలియగానే ఆమెకు కష్టం వేసింది.
కానీ అతని తండ్రి ధీరవర్మ కళింగులకు చాళుక్యులకు జరిగిన యుద్ధంలో కళింగుల పక్షాన యుద్ధంలో చేరి పోరాడుతూ చనిపోయాడని తెలియగానే ఆమెకు శవం ఎత్తినట్టయింది. ఎంత అన్యాయం, ఎంత దారుణం! నా భర్తను యుద్ధరంగంలో నీ తండ్రి చంపి ఉండవచ్చు. మీ జాతే మాకు శత్రువులు, నువ్వు మాకు గర్భశత్రువు. పెళ్ళి అయితే అయింది. నా బిడ్డ ప్రాణం కాపాడడానికి దారేపోయే దానవుడికైనా ఇచ్చి ఉండేవాణ్ణి, కానీ దాన్ని కాపురానికి పంపను. అది నీతో కాపురం చేసే కంటే చచ్చిపోతేనే నాకు ఎక్కువ సంతోషం. ఈ పెళ్లి ఇంతటితో సరి. త్వరగా భోజనం కానిచ్చి నీ దారిని నువ్వు బయలుదేరు అన్నది జాంబవతి కాంతివర్మతో. కాంతివర్మ ఘాటుగా జవాబిచ్చి ఉండేవాడే, కానీ మధురిక కళ్ళల్లో నీరు చూసి సౌమ్యం వహించాడు. అత్తగారు, మీరు చెప్పిందల్లా చేయడం చూసి నన్ను అసమర్థుడనుకున్నారులా ఉంది. అలా పొరపాటు పడకండి. నేను నా భార్యను తప్పక వెంటబెట్టుకుపోతాను. ఆ విషయంలో మీకు సందేహం వద్దు అన్నాడు. ఇంతలో అక్కడికి తూలుతూ ఒక ఒడ్డు పొడుగు మనిషి వచ్చాడు. అతని బట్టలు రక్తంతో తడిసి ఉన్నాయి. అతన్ని చూస్తూనే జాంబవతి, విరూప, బతికే ఉన్నావా నాయనా? ఇంతసేపు ఏమయ్యావు? సమయానికి నువ్వు లేకపోవడం వల్ల నిష్కారణంగా పిల్ల గొంతు కోశానే అంటూ ఆ వచ్చిన విరూపాక్షుడితో జాంబవతి జరిగిందంతా చెప్పింది. విరూపాక్షుడు అంతా విని ఒక్క పెడబొబ్బ పెట్టి, దుర్మార్గుడా, నేను పెళ్ళాడబోయే కన్యను కాజేస్తావా? అంతు తేలుస్తాను రా అంటూ కత్తి దూశాడు. కాంతివర్మ ఒక్కసారి మధురిక కేసు చూసి ఆమె విరూపాక్షుని చూసి భయపడ్డం గమనించాడు. ఇది చూసి తృప్తిపడ్డాడు. అతను విరూపాక్షుడితో, మీ భాష చాలా వింతగా ఉంది. నేను ఎవరినీ కాజేయలేదు. నా అనుమతి కూడా లేకుండా నన్ను దారి తప్పించి ఈ మధురికను ఇచ్చి పెళ్లి చేశారు. ఆమెను నేను ప్రేమించాను. ఆమెకు కూడా నాపై ప్రేమ ఉన్నదని అనుకుంటున్నాను. అందుచేత మీరు నన్ను కవ్వించడం ఏమీ సమంజసంగా లేదు అన్నాడు. మధురికను పోగొట్టుకున్న విరూపాక్షుడికి హితం తలకెక్కలేదు. అది వరకు జరిగిన పోరాటంలోనే అతను బాగా దెబ్బతిని రక్తం పోగొట్టుకుని ఉన్నాడు. ఆ గాయాలు నయమయ్యాక అలాగే నీతో యుద్ధం చేస్తాను అని కాంతివర్మ అన్నప్పటికీ విరూపాక్షుడు మొండి పట్టు పట్టాడు. ఈ రాత్రికి నువ్వో నేనో చావాలి. మగధీరుడు అయితే యుద్ధానికి రా అన్నాడు. నేను నీతో యుద్ధం చెయ్యను. నువ్వు నన్ను రెచ్చగొట్టలేవు అన్నాడు కాంతివర్మ. ఈ మాట వినగానే జాంబవతి కాంతివర్మను నానా మాటలు అంది. కళింగులంతా పిరికి పందలే అన్నది. దుర్జయుడి కడుపున పుట్టిన పిల్ల పిరికి వెదవతో కాపురం చెయ్యదు అన్నది. కాంతివర్మ చివరికి అన్నం ముందు నుంచి లేచి కత్తి చేత పట్టుకొని ముందుకు వచ్చాడు. అతను విరూపాక్షుడు ఇంటికి దూరంగా వెళ్ళి పోట్లాడడానికి స్థలం చూసుకున్నారు. బయట వెన్నెల్లో ఇద్దరు ఆగర్భశత్రువుల్లా తలపడ్డారు. విరూపాక్షుడు కత్తి ఎత్తి కాంతివర్మ పైకి లంఘించాడు. కాంతివర్మ తన కత్తిని అడ్డం పెట్టుకుని దెబ్బ కాచుకున్నాడు. ఇలా చాలాసార్లు జరిగాక విరూపాక్షుడికి గాయాల నుంచి మళ్ళీ రక్తం స్రవించసాగింది. అతను స్పృహ తప్పి పడిపోయాడు. అతనికి మళ్ళీ స్పృహ తెలిసేసరికి కాంతివర్మ ముఖం కనిపించింది. నన్ను ఎక్కడ పొడిచావు అని విరూపాక్షుడు అడిగాడు. నేను నిన్నెక్కడా పొడవలేదు. గాయపడి ఉండడం చేత నీ అంత నువ్వే సొమ్మసిల్లావు. పిరికి పందులు తప్ప వీరుడైన వాడెవ్వడు గాయపడిన వాడితో పోట్లాడాడు అన్నాడు కాంతివర్మ. మధురికను నాకు కాకుండా చేశావన్న ఆవేశంలో మతిపోయి ప్రవర్తించాను. మధురిక నిజంగా నిన్ను ప్రేమిస్తున్నదా అని విరూపాక్షుడు అడిగాడు. నీకు కళ్ళు లేవా? ఆమె నీకేసి ఎలా చూసింది, నాకేసి ఎలా చూసింది గమనించలేదా అన్నాడు కాంతివర్మ. విరూపాక్షుడు నిట్టూర్చాడు. మధురిక సుఖమే నాకు కావాలి అంటూ కాంతివర్మ సహాయంతో ఇంటికి తిరిగి వచ్చాడు. వారిద్దరినీ చూసి జాంబవతి పాలిపోయినట్టయింది. అల్లుడికి జరపవలసిన మర్యాదలన్నీ అయిపోయాయి కనుక నా భార్యను తీసుకుని నేను బయలుదేరబోతున్నాను. ఇక్కడ అడ్డు పెట్టబోయే వారెవరైనా ఉన్నారా అని కాంతివర్మ జాంబవతిని అడిగాడు. అదేంటి నాయన, నూతన వధూవరులు 3 నిద్రలు చేయాలి, మనుగుడుపులు గడపాలి, 16వ రోజు పండగ పూర్తి చేయాలి, అప్పుడే కదా అత్తవారింటికి వెళ్ళేది అన్నది జాంబవతి. తనను గురించి తన అత్తగారు అభిప్రాయం మార్చుకుందని తెలియగానే కాంతివర్మ ఎంతో సంతోషించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. జాంబవతి కాంతివర్మన గురించి తన అభిప్రాయం ఎందుకు మార్చుకున్నది? తనకు కుడి చేయిలా ఉంటున్న విరూపాక్షుణ్ణి చంపక విడిచాడన్న కృతజ్ఞతతోనా, లేక విరూపాక్షుడు కాంతివర్మకు మిత్రుడైపోయాక తన పంతం నెగ్గించే వారెవరూ ఉండరన్న భయంతోనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. జాంబవతిలో మార్పుకు కారణాలు నువ్వు చెప్పిన 2 కాదు. ఆవిడ జాత్యహంకారం చేతనే కాంతివర్మను ద్వేషించింది.
విరూపాక్షుడు బతికే ఉన్నాడని తెలియక పూర్వం కూడా ఆమె కాంతివర్మను అల్లుడిగా స్వీకరించడానికి నిరాకరించింది. అయితే జాత్యహంకారానికి కూడా ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. జాంబవతి ఉద్దేశంలో కళింగులు చాళుక్యులకు శత్రువులు, కానీ కాంతివర్మలో అలాంటి శత్రుభావం లేదని రుజువైంది. అతను విరూపాక్షుణ్ణి చంపగలిగి ఉండి కూడా విడిచిపెట్టాడు. అతనిలో చాళుక్యుల పట్ల ద్వేషం లేదని రుజువైంది. అంతేకాకుండా కాంతివర్మలో జాత్యహంకారం లేదు. విరూపాక్షుడు కయ్యానికి కాలు దువ్వుతూ అవమానించినప్పటికీ పడి ఉండడం చూసి జాంబవతి అతన్ని పిరికివాడి కింద జమకట్టింది. అతడు పిరికివాడు కాదని, జాత్యహంకారం లేకపోవడం అతనిలో ఉన్న ఒక సద్గుణమేనని స్పష్టమయ్యాక జాంబవతి తన జాత్యహంకారాన్ని విడిచిపుచ్చింది. ఇదే ఆమెలో కలిగిన మార్పు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మయమే తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.